ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జగ్గ కృష్ణమూర్తి హాజరయ్యారు। ఏపీలో సైకో ప్రభుత్వానికి ప్రజలు చమరగీతం పాడి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు। ఎన్నికలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ గురజాల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు। అభిమాన నాయకులు ఇచ్చేశారు కావున అందరూ సీట్లుండే దాంట్లో కూర్చోండి। చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి 1000 రూపాయలు పెన్షన్ దాన్ని 200 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు చేశారు। దాని ఎన్నికల ముందు 2000 చేశారు। జగన్మోహన్ రెడ్డికి 3000 చేస్తానని 4 సంవత్సరాల్లో చేయలేకపోతే దాన్ని 4000 రూపాయలు పెంచి మొట్టమొదటి నెలలోనే 7000 రూపాయలు, అది ఏప్రిల్ జనవరికి 7000 రూపాయలు ఇచ్చింది మన ప్రభుత్వం। ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ముందుంటుంది। పేదవాడు ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ కూడా మోత వేస్తాయి। దాన్ని కూడా ఇప్పుడు 170 చోట్ల అన్నా క్యాంటీన్ కూడా తెచ్చారు। మన నియోజకవర్గంలో మన ప్రియురాళ్ళు కూడా అది పెట్టాం। భూమి నీది, హక్కు నాది, భూమి నీది ఆక్రమించుకోవడం నా హక్కు అనే వైసీపీ నాయకుల తత్వానికి ల్యాండ్ డేటింగ్ యాక్ట్ తెస్తే దాన్ని కూడా రద్దు చేసి భూమి ఎవరిదైతే యజమాని కూడా వాళ్ళే, మీకు హక్కు లేదని చెప్పి కూడా తొలి సంతకంతోనే ల్యాండ్ డేటింగ్ యాక్ట్ రద్దు చేసింది మన ప్రభుత్వం చెప్పుకోవడం తెలియజేస్తాం। మొదటి సంతకం కూడా చేశారు మన ముఖ్యమంత్రి గారు। అదేవిధంగా ప్రతి నెల కూడా మరి 1వ తారీఖున జీతాలు ఇవ్వటం, ధాన్యం కొనుగోలు కానీ, పంచాయతీ సర్పంచుల్ని గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా ట్రీట్ చేశారో మీరు చూశారు। ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా మనం నిధులు ఇస్తా ఉన్నాం। అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినాయి। 14 తుఫాను వస్తే వైజాగ్లో ఏం చేశారో మొన్న కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వరదల్లో మరి వారం రోజులు బస్సులోనే ఉండి 3-4 ఇంటి దాకా తెల్లవారు సహాయ చర్యలు చేపట్టి విజయవాడని వరద ముంపు నుంచి కాపాడారు। మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు, ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు। కనీసం ఒక 10 మందికి ఆకలి తెచ్చడానికి అన్నం పెట్టారా వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అడుగుతున్నాను।